సో ఇక్కడ నేతన్న భరోసాకు 48 కోట్లు, ఏడాదికి 2 విడతలుగా వేతన ప్రోత్సాహకం పథకంతో 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులకు లబ్ధి, రాష్ట్ర చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో నేతన్న పేరుకే రైతన్న కష్టాలు ఎవరు తీర్చరు, మాటలకే పరిమితమైనవి. నేతన్న కష్టాలు ఎవరు తీర్చరు, అది కూడా మాటలకే పరిమితమైంది. ఇటు రైతన్న కష్టాలు మాటలకే పరిమితమైంది, ఇటు నేతన్న కష్టాలు మాటలకే పరిమితమైంది, ఇటు మా ఉద్యోగుల ఆశల మీద నిలుజలిండ్రు. ఎక్కడైతే ఇప్పటికీ కూడా ప్రజలారా ఒక మంత్రి గారి భార్య గత ప్రభుత్వ హయాంలో ఈ బతుకమ్మ చీరల్లో కీలక పాత్ర పోషించింది. ఇదే బతుకమ్మ చీరల స్కామ్లో ఇప్పుడు గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించేటువంటి ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రికి భార్యతను ఇక రేవంత్ తర్వాత నేనే సీఎం, నాకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేటువంటి పర్సన్ భార్య ఎవరైతే తన సతీమణి ఉన్నారో తను గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల్లో తనుంది. సో దాంట్లో తను కమిషన్లు తిన్నది, దాంట్లో స్కామ్ ఎట్లా జరిగిందో తనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు, అప్పుడు ఆ తప్పు చేసిన ఆమెని బతుకమ్మ చీరల గురించి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అంటే ఈవిడ గారు దాంట్లో ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి భార్య ఆ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఒకవేళ దాని మీద ఎంక్వైరీ జరిగితే ఈ మంత్రి గారి భార్య మీద కూడా ఎంక్వైరీ వేయాల్సి వస్తుంది, క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే తన భార్యను కాపాడే ప్రయత్నం ఇక్కడ మంత్రి గారు చేస్తున్నారు. డబ్బులు లేనిది, కమిషన్ లేనిది ఒక్క పని కూడా చేయొత్తాను. బతుకమ్మ చీరల్లో గత ప్రభుత్వంలో వీళ్ళతోటి చేతులు కలిపి సో చేనేతదారుల కష్టాలకు కన్నీళ్లకు ఆ బిల్ సాగిపోవడానికి సో ఇష్టం వచ్చినట్టు దాంట్లో స్కామ్ చేయడానికి ఈ ఐఏఎస్ఏ కారణమని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అండ్ అదే రకంగా ఇప్పటికి కూడా ఏవైతే ఇప్పుడు ఎట్లాగో ఆ చీరలు వేయట్లేదు అనుకోండి, ఆ కాంట్రాక్టు వీళ్ళకి ఇచ్చామని కేటీఆర్ చెప్తా ఉన్నారు. సిరిసిల్ల చేనేత వాళ్ళకు ఇచ్చామని చెప్పి, వర్కర్స్కి ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ సూరత్ నుంచి మొత్తం బతుకమ్మ చీరలు తెప్పించినటువంటి బిల్స్ కూడా మనకి రావడం జరిగింది. మరి ఏది వాస్తవము? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? సిరిసిల్ల చేనేత కార్మికులకు మీరు బతుకమ్మ చీరలు తయారు చేయాలని చెప్పి చేయడం జరిగింది. సో వాళ్ళు తయారు చేసిన తర్వాత ఏమైంది ప్రజలారా? బిల్స్ ఇవ్వకపోవడంతో ఎవరికి నష్టం? ఇప్పుడు చేనేత కార్మికులకు నష్టం. మరి చేనేత కార్మికులందరూ కూడా బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయి, అయ్యా ముందు నుయ్యి వెనకాల గొయ్యి, సో దానికన్నా మీరు ఎట్లనైతే కాంట్రాక్టర్స్ దగ్గర 30% కమిషన్ తీసుకుంటున్నారో, వినబడుతోందా బట్టి సార్? 30% కమిషన్ తీసుకుంటున్నారు. సో అదే రకంగా ఇక్కడ కూడా మా బిల్స్ మాకు ఇవ్వండి, మా చేనేత కార్మికుల దగ్గర కావాలంటే మీరు 30% తీసుకోండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే తప్ప మీ బిల్స్ వచ్చేలాగా లేవు. బతుకమ్మ చీరలు ఎట్లాగో ఇప్పుడు ఆపేసినారు. బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు ఇచ్చుడు లేదు, ఏం లేదు. చెప్పినట్టు ఇస్తే చాలా అదే. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళకి ఆగిపోయినటువంటి బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా వీళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఆసరా సంక్షేమం ఉందో 48 కోట్లు ఏదైతే ప్రోత్సాహకంగా ఇద్దామని అనుకుంటున్నారో, మరి అవి ఎప్పుడు వస్తాయి? వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా చాలా విచారంగా ఉన్నారు. యాక్చువల్గా వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా విచారంగా ఉన్నారు. సో మరి ఈయన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయనకు తెలుసు రైతు భరోసా ఫెయిల్ అయింది, రైతు బంధు ఫెయిల్ అయింది, అసలు నా శాఖలో ఏం జరగట్లే, ఒడ్లు కొనట్లే, ఏం చేయట్లేదు అని అసంతృప్తిగా ఉన్నాడు. సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. మాకు అగ్రికల్చర్ మినిస్టర్గా వ్యవసాయ శాఖకు వచ్చే బిల్స్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు.
సరే ఇక్కడ ఈ మాటకు వస్తే ఆల్రెడీ ఆయన వెల్ సెటిల్డ్, అపర కుబేరుడు, బాగా పైసలు బాగున్నాయి. సో ఈయన ఏదో ఆ బిల్స్ రాగానే తీసుకొని లటక్కన జేబులో పెట్టుకునే అంత ఇది కూడా వీళ్ళకి లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మా దానికి ఇవ్వండి, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఏవి కూడా ఇక్కడ జరగట్లేదు.